ఎంత పెద్ద పోరాటం. ఒక సేవకురాలు రాసింది ఈ పాట. నిజంగా చాలామంది ఏదైనా ఒక పాట రాసినా, ఇంకా ఏదైనా మాటలు మాట్లాడినా, ఏదైనా వాక్యం చెప్పినా వెంటనే విమర్శకులు ముందుంటారు. వీళ్ళు ఈ విమర్శకులు ఎప్పుడు వారి పని ఏంటి? విమర్శించడమే. కామరలోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అర్థమవుతుందా? కళ్ళు పచ్చగా ఉన్నాయి అనుకోండి, ఆ చూసే ప్రతి వస్తువు కూడా పచ్చగానే కనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు సపోజ్ అరుణ చెప్తుంది, స్పెట్స్ ఉన్నాయి అనుకోండి, కొద్దిమందికి ఆ బ్లర్నెస్ ఉంటుంది. నువ్వేది చూడు, ఏ మంచి వస్తువుని చూడు, ఎంత అందమైన వజ్రాలను తీసుకొచ్చి నీ ముందర పెట్టు, ఇంకా ఎంత మంచి గోల్డ్, మంచి విలువ కలిగిన బంగారం తీసుకొచ్చి పెట్టు, ఏది పెట్టు, ఆ బ్లర్ అట్లనే కనిపిస్తుంది. అంటే మనం ఏ చూపుతో చూస్తామో అదే కనిపిస్తుంది కదా. ప్రతిదానికి ఏదో ఒకటి వ్యతిరేకించాలి. అసలు వ్యతిరేకపు ఆత్మ దేవుని ఆత్మన దురాత్మన? అది దురాత్మకు సంబంధించింది. నీవు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కడి కంట్లో నలుసునే చూస్తాం. మరి నీ కంట్లో ఎప్పుడు తీసుకుంటాం? తీసుకోం కదా. మనకు ఎందుకులే, మనం అంత పర్ఫెక్ట్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పినా వారికి అర్థం కాదు కదా. వాళ్ళదే చూస్తాం. అదో వాళ్ళ ఇంట్లో వారి కంట్లో నలుసుంది చూడు. మనం చూడడమే కాకుండా పక్కనోడిని ఎగేసి మరీ చూపిస్తాం. చూసావా ఎంత భయంకరంగా ఉందో అని చూపిస్తూ ఉంటాం. మరి మన కంట్లో నలుసు ఎవరు చూస్తారు కదా. చూడడానికి దేవుడు ఉన్నాడు కదా, అవునా కదా. ప్రతి ఒక్కరం ఏ దాంట్లో పర్ఫెక్ట్ కాదండి. ప్రతి దాంట్లో మనం నేర్చుకుంటూ మనం సరి చేసుకునేవారం. కానీ ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో, ప్రతి ఒక్కరిని వారిలో ఏదో ఒకటి లాగాలి, వారిలో ఏదో ఒకటి కొరత ఉంది, వారి దాంట్లో ఏదో మిస్టేక్ ఉంది, తీయాలి. అది తీసుకుంటూ పోతే మనం అయిపోతాం. మన దాంట్లో ఏముండదు అక్కడ మిగలడానికి కదా. అది భూతద్దం పెట్టి చూస్తూ ఉంటుంది, దొరికిద్దా దొరకదా. చూసి మనం గుడ్డోలం అయిపోతాం చివరిగా కదా. ఎంతసేపు చూస్తాం, ఎన్ని రోజులని చూస్తాం, మనది ఎప్పుడు చూసుకుంటాం. క్రైస్తవులు చాలామంది ఇలాగనే ఉన్నారండి. వేరే మతస్థులు చూడండి, ఎప్పుడు వారి గురించి ఎప్పుడు మాట్లాడుకోవడం అస్సలు చూడలేదు. కానీ చూడండి, క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవులుగా ఉంటున్న వారికి ఎంత భయంకరమైన భ్రష్టు పట్టిందంటే, మన వాళ్ళ గురించి మనమే తప్పుగా మాట్లాడుకుంటాం. అది క్రిస్టియానిటీ అంటే. దేవుడు ప్రేమను గురించి చెప్తే మనం ఎక్కువ ద్వేషమే చూపిస్తూ ఉంటాం. ద్వేషం, పక్కనోడు ఎలా అయినా ఎదగద్దు అంతే. ఎందుకు పాజిటివ్ తీసుకోరు? ఎప్పుడు కూడా చాలామంది నెగిటివే తీసుకుంటారు. అలాంటి వారికి ఎప్పుడు నెగిటివ్, ఏదో ఒక వ్యతిరేకత, ఏదో ఒకటి. ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి అంతే. మనం హైలైట్ అయిపోవాలి, మనం గొప్పలం అయిపోవాలి. మనుషులు హైలైట్ చేస్తే మనం హైలైట్ అవ్వం. కానీ ఒక్కసారి దేవుడు హైలైట్ చేయడం ప్రారంభించారా, దించే తరము ఎవరికి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా. ఒక సేవకురాలు ఒక అద్భుతమైన పాట రాసింది. నిజంగా పాటలు రాసేటప్పుడు చాలామంది జీవితాల్లో అవి జరిగిన సంఘటనలు కావచ్చు, లేకపోతే వారి జీవితంలో అది జరిగిన ఆ దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతకరమైన సాక్ష్యం కావచ్చు. అది పాట రూపంలో వారు తీసుకొని వచ్చినప్పుడు మనం ఎవరిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడకూడదండి. ఆమె నీకు ఇష్టమైతే స్వీకరించు, లేదంటే వారి కొరకు ప్రార్థన చెయ్యి. వారిని దేవుడు గొప్పగా వాడుకుంటారు, మనల్ని దేవుడు గొప్పగా వాడుకుంటారు. ఆమేన్. దేవుడు ఉన్నదే మనల్ని గొప్ప చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం. ఆమేన్. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. వాక్యమనే డాలును చేతపట్టి వాక్యమైన ఖడ్గాన్ని చేతపట్టి, విశ్వాసం అనే డాలును చేతపట్టి ముందుకే సాగెదన్ యెహోవా నిస్సి అనుచు.
అద్భుతంగా రాసిందండి వాక్యాన్ని ఎత్తిపట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి దాంట్లో పాజిటివ్ తీసుకోండి, ఆ దేవుని మాటల్ని తీసుకోండి, దాని ద్వారా నువ్వు ఎంత బలపరచబడుతున్నావు అది చూద్దాం. హల్లెలూయా. అంతేకాని ఒకరిని వ్యతిరేకించి మాట్లాడితే, ఒకరిని వెక్కిరించాలని చూస్తే మనం వెక్కిరింత పాలవుతాం కదా. చాలా చక్కగా దేవుని వాక్యం తెలుసు, అంతా తెలుసు. అసలు ఒక్కరి గురించి చాలా తప్పుగా మాట్లాడితే మనం ఏమైపోతామో మనకు బాగా తెలుసు. అయినా భయం, ఒంట్లో భయం ఉండదు, ఏ భయం ఉండదు. ఏదో అట్లా వెళ్ళిపోవాలి, ఏదో మాట్లాడేసేయాలి, ఏదో చాలా మంచి మాటలు అదేంటి నేను మంచోడిని, నేను గొప్పోడిని అని చూపించుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ ఒకరిని నవ్వుల పాలు చేయాలని చూస్తే మనం నవ్వుల పాలైపోతాం. దాని ద్వారా ఎవరు నష్టపోతారంటే వెక్కిరించిన వారే నష్టపోతారు కదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి, వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి, ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా ఎనిసి అనుచు, ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా ఎనిసి అనుచు. అందరం చప్పట్లు కొడదామా, ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందరం చెప్దామా, వాక్యమనే ఖడ్గమును చేతపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి, ఖడ్గాన్ని ఎత్తిపట్టి డాలును చేతపట్టి ముందుకే దూసుకెళ్ళిపోదాం. చప్పట్లు కొడదామా అందరం. అపవాదిని ఓడించే వారిగా, అపవాది పైన విజయాన్ని పొందుకునే వారిగా మన జీవితాలు ఉండును గాక. దేవునికి ఇష్టకరమైన జీవితాలు. చిన్న ఆటంకమో వస్తే ఆగిపోయే క్రైస్తవులుగా మనం ఉండకూడదండి. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి, వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు. అందరం చప్పట్లు కొడదాం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అరుణ అందరం ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ప్రార్థన యుద్ధములు కనిపెట్టి, సాతాను తంత్రములు తొక్కిపట్టి, ప్రార్థన యుద్ధములు కనిపెట్టి, సాతాను తంత్రములు తొక్కిపట్టి, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు. చెప్దామా మరొకసారి. ప్రార్థన యుద్ధములు కనిపెట్టి, సాతాను తంత్రములు తొక్కిపట్టి, ప్రార్థన యుద్ధములు కనిపెట్టి, సాతాను తంత్రములు తొక్కిపట్టి, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా యుద్ధమనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనిసి అనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది పద్యము. పోరాడుతాను
ఆమేన్. హల్లెలూయా.